సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వల్లే తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా బాధ్యతతో కూడి ఉండటం, ప్రతి పథకం ప్రత్యక్షంగా ప్రజలకు చేరేలా వ్యవస్థను పటిష్టం చేయడం రేవంత్ పాలనకు విశిష్టత ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, రైతుల కోసం తీసుకొస్తున్న చర్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో పారదర్శకతతో కూడిన వ్యవస్థల ఏర్పాటుకు రేవంత్ చూపుతున్న కట్టుబాటు రాష్ట్రానికి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పారు. సమిష్టి కృషికి ఆయన ఇచ్చే ప్రాధాన్యతే ప్రభుత్వ యంత్రాంగం లోపల సమన్వయం పెంచిందని సంపత్ కుమార్ అన్నారు. రాజకీయ విమర్శలు వచ్చినా ప్రజలు అభివృద్ధి దిశగా జరుగుతున్న మార్పులను స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పైపులను సమానంగా నడిపే నాయకత్వం రేవంత్ రెడ్డిదేనని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచిన విధానం, వీటన్నిటి సమ్మిళితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రాజకీయ వ్యూహము, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ, మీనాక్షి గారు కానీ 2 నెలలుగా 24/7 అక్కడే ఉండి ఏఐసిసి కార్యదర్శిగా విశ్వనాథన్ గారు చేసిన కృషి అనుకోండి. డివిజన్ల వారీగా, బూతుల వారీగా ఇన్ఛార్జ్గా ఉన్న కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరి కృషి, ప్రభుత్వ పనితీరు, వీటన్నిటి వల్ల విజయం సాధించినాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో, ఎవరు ఊహించని మెజార్టీతో. చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, పార్టీగా మీనాక్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం. ఈ మంచి వాతావరణాన్ని, ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తా ఉన్నా. రీవ్యాంప్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద హోల్ సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ పార్టీ, గవర్నమెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అదర్ ఆర్బిట్రేటరీ ఫంక్షనరీస్ అంటున్నా. ఎందుకంటే కుటుంబాన్ని కప్పేసింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. అదే వాతావరణం ఇంకా 3 సంవత్సరాలు కొనసాగించవలసిన అవసరం ఉంది. కనుక మనల్ని మనము బేరీజు వేసుకొని, మనల్ని మనము తర్ఫీదిచ్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల